హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బర్ఫీ అండి. ఈ పన్నీర్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను పాడైపోయిన పాలు తీసుకున్నాను. మనకి సమ్మర్లో పాలు త్వరగా పాడవుతూ ఉంటాయి కదా, సో అప్పుడు ఆ పాలని పడేయకుండా మనం దాంతో స్వీట్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో పాడైపోయాక మనకి ఆ పన్నీర్ వస్తుంది కదా, దాన్ని నేను ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు దాన్ని కుక్ చేసుకుంటాను. ఇలా పాలు విరిగిపోయాయి కదా, మనం పన్నీర్ కూడా చేసుకోవచ్చు ఈ విరిగిపోయిన పాలతో, లేదా ఇలా స్వీట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ వాటర్ అంతా ఇంకిపోయింది కదా, నేను ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేస్తాను. నేను ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువగా స్వీట్గా కావాలి అనుకుంటే మీరు ఇంకో 1 టేబుల్ స్పూన్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి, ఆ షుగర్ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకుంటాం. ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయింది కదా, నెక్స్ట్ నేను ఒక 20 వరకు బాదం తీసుకొని నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని వాటి తొక్క తీసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్ చేసుకుంటాను. చూడండి, వీటిని ఫైన్గా పేస్ట్ చేసుకొని అందులో ఇందాక మనం కుక్ చేసుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ని ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటాను. సో అప్పుడు మనకి ఫైన్ పేస్ట్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా స్మూత్గా ఆ పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ ఈ పేస్ట్ని యాడ్ చేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాను. అంటే మనకి ఆ బర్ఫీ అంతా ఫామ్ అయ్యే విధంగా కొంచెం థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటాను. చూడండి, మనం బాదం యాడ్ చేసాం కదా, అట్ ద సేమ్ టైం మిల్క్ కూడా మనము గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం గట్టిగానే అయిపోయింది. సో ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని వాటర్ యాడ్ చేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేస్తున్నాం. మనకు ఈ పన్నీర్ బర్ఫీ చేయడానికి 2 to 3 టేబుల్ స్పూన్ వరకు గీ యూస్ చేస్తాము. మీ దగ్గర గీ అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయండి. ఈ గీ అనేది మనము ఆ బర్ఫీ అనేది స్టిక్కీగా అవ్వకుండా ఉండడం కోసమని యూస్ చేస్తాం. చూడండి, ఇలా పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసుకోండి. ఈ బర్ఫీ అనేది కొంచెం థికన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు నేను ఇందులో ఒక ఇలాచీ దంచి వేసేసుకుంటున్నాను. చాలా దగ్గరగా అయిపోయింది. సో మనకి ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయినట్టే. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా మనము పాలు విరిగిపోయినప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం. చాలామంది అయితే పడేస్తూ ఉంటారు. సో ఆ పాలతో పన్నీర్ కానీ లేదా ఇలా స్పెషల్గా ఏదైనా స్వీట్ చేసి పెట్టండి, పిల్లలకి ఇవ్వండి, ఈజీగా తినేస్తారు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ను. సో నేను మళ్ళీ 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసేసాను. యాడ్ చేసి ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కాబట్టి ఆ గీ అనేది మనకి పైన తేలుతుంది. సో గీ అబ్జర్వ్ చేసుకో. ఈ పన్నీర్ బర్ఫీ అనేది ఎంతో ఈజీగా మనం ఒక 15 to 20 మినిట్స్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బర్ఫీని. చూడండి, పర్ఫెక్ట్ టెక్స్చర్లో వచ్చేసింది. మనం స్వీట్ షాపుల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అలా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈజీగా ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఈ బర్ఫీ అనేది రెడీ అయిపోయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక బటర్ పేపర్ యాడ్ చేసుకొని దానికి కొద్దిగా గీ యాడ్ చేసుకొని ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బర్ఫీని ఇందులో యాడ్ చేస్తున్నాను. స్పూన్ తీసుకొని ఈవెన్గా ఒక షేప్ వచ్చే విధంగా స్ప్రెడ్ చేసుకుంటాను. అందులో కావాలి అంటే మీరు అన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం కేవలం బాదంని మాత్రమే యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఆ స్పూన్కి గీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసి దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బర్ఫీ రెడీ అండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియోస్కి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ రజితా భట్.